ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నిషి, నేను నీ దగ్గర ఉండలేను. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. ఏమైంది? నీకేమన్నా అన్నాడా? చెప్పుగా. ఆనిక్ ఏం చేశాడు? చెప్పు కదా, చెప్పు కదా, నీకేం చేశాడు? నేను అతనితో సెక్స్ చేయాలనుకుంటున్నాడు. ఏంటి అంకిత్? లేదు లేదు, నువ్వు తప్పు చెప్తున్నావు. నీకు అర్థమవుతుందా నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది విను, నువ్వు నా మాట నమ్ము. నేను అలా చేయను అన్నాను, అందుకే అతను నన్ను కొట్టాడు చెంప మీద. ఇది చూడు, ఎర్రగా అయింది. అలానా? అలా చేశాడా? అలా చేశాడా? అలా చేశావా? లేదు, మర్చిపోను. లేదు లేదు, అలా చెయ్యడు. వెళ్ళిపోతాను. నేను మీ ఫ్యామిలీలో ఎలాంటి అపకారం చేయడానికి కారణం కాను. నేను ఇలా చేయలేను. నా వల్ల మీ ఫ్యామిలీలో విడిపోవడం ఇష్టం లేదు. కుటుంబం ఎవరు? ఇదంతా ఎలా అయింది అని నీతో ఏం చేశాడో అది నువ్వు నాకు చెప్పావు. అయితే అతను బయట ఎవరితో ఏం చేస్తుండో అది నేను గుర్తించలేదు. బహుశా అందుకే అతను నిన్ను ఒంటరిగా వెళ్ళమన్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది. అయితే నాతో అలా చేసిండు. అతన్ని నేను నమ్ముతాడు. ఇలా చేస్తాడనుకోలే. అతను ఇలా అస్సలు చేస్తాడనుకోలేదు. దేవుడా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా నాన్న బాగున్నారు కదా? అని నువ్వు అలా చేశావా? నేనేం చేశాను? నాటకాలు ఆడుతున్నావు. నువ్వేం చేశావో తెలీదా? నిషి నీకు అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావు? బాగా చెప్పావు. గత 3 సంవత్సరాల నుండి నా మెదడు తింటుండు. ఇప్పుడు మంచిగా అయింది. ఇక అని